ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా మారబోతుందా? డిఎంకే ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఆ దిశగా అడుగులు వేయడానికి డిఎంకే ఒక భాషను ఒక ఆయుధంగా మలచబోతుందా? హిందీ ఆధిపత్యాన్ని ఉత్తరాది హిందీ అని దక్షిణాదిలో రుద్దకుండా ఉంచడానికి ఇవాళ ఒక పెద్ద యుద్ధమే చేయడానికి కసరత్తు చేస్తుంది డిఎంకే. సో డిఎంకే ఎందుకు ఆ రకమైన ఉద్యమాన్ని కొనసాగిస్తుందంటే డిఎంకే రూట్స్ అక్కడ ఉన్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమం మొత్తానికి ఈ ద్రవిడ తమిళ ఉద్యమం ఇలా హిందీ భాష మీద పూర్తి స్థాయిలో వ్యతిరేక ఉద్యమంగా అది మారింది. కాబట్టి గతంలో నుండి అంటే 1930s నుండే ఇవాళ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఇలా తమిళ ప్రజలు, తమిళ భాష చాలా ప్రాచీనమైన భాష. ఆ భాష ఇవాళ అద్భుతంగా ఈ దేశంలో అత్యంత ప్రాచీనమైన భాషగా గుర్తింపు ఉంది. అది ఈ దేశ మూలవాసుల భాష, ద్రవిడుల భాష. ఈ భాష మీద హిందీని ఉత్తరాది భాష, అది ఆర్య భాష. కాబట్టి ఉత్తరాది భాషను మేము అనుమతించబోము, హిందీ అసలు జాతీయ భాష కానే కాదని చెప్పేసి మొదటి నుండి కూడా ఇవాళ వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి ద్విభాషా సిద్ధాంతం మాత్రమే సపోర్ట్ చేస్తాము, త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి డిఎంకే భావిస్తున్నది.